బీసీలకు న్యాయం చేయడం కోసం ఈ రోజు ఒక ప్రత్యేకమైన కేబినెట్ పెట్టుకొని చర్చించాం. ఇందులో అధ్యక్ష 3 ప్రధానమైన విషయాల్ని ఈ రోజు నిర్ణయం చేశాం. చాలా ఉన్నాయి కానీ 3 ప్రధానంగా నిర్ణయాలు చేశాం. బీసీలకు గ్రామీణ స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు చట్టంలో ఏముందో అది కల్పిస్తాం. అది మొదటి నిర్ణయం. పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్ కల్పిస్తాం. ఇంకొక పక్కన అర్బన్ లోకల్ బాడీలో మేయర్, మున్సిపల్ చైర్మన్స్ ని ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునేదానికి శ్రీకారం చుడతాం. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. అయారాం గయారాంలు ఉండరు. సుస్థిరమైన పాలన, సమర్థవంతమైన పాలన మా కూటమి నిర్ణయం అని చెప్పి ఇంకొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మూడోది 13 జిల్లాలున్నాయి, జిల్లా పరిషత్తులున్నాయి, 28 జిల్లాలున్నాయి. ఇది కూడా ఒక హిస్టారికల్ నిర్ణయం. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో 28 జిల్లా ప్రజా పరిషత్తులు వస్తున్నాయి. ఈ 3 నిర్ణయాలు ఇంక చిన్న చిన్న నిర్ణయాలు. ఒకప్పుడు పదవుల కోసం రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేశారు. డిప్యూటీ మేయర్లు 2, జిల్లా ప్రజా పరిషత్తుల వైస్ చైర్మన్లు 2. అంటే వీళ్ళకి పదవులు కావాలంటే ఇచ్చారు కానీ బీసీలకు మాత్రం రిజర్వేషన్లు కాపాడలేకపోయిన ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.